హాయ్, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. 30 లక్షల మందికి పన్ను నోటీసులు ఎందుకు వచ్చాయి? ఐటీఆర్ను దాఖలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బంగారం ధర ఎంతకు చేరింది? ఇవే కాకుండా బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలను ఈ రోజు లంచ్ బాక్స్ లో తెలుసుకుందాం. దేశంలో ఐటీఆర్ ఫైలింగ్ లో కొత్త రికార్డు నమోదైంది. ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం దేశంలో రిటర్న్లు దాఖలు చేసే వారి సంఖ్య 8 కోట్లు దాటింది. 2023-24 అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేసిన వారి సంఖ్య 8,18 లక్షలు, దాదాపు 9% పెరిగింది. ఈ సమాచారం ప్రకారం 2023-24 అసెస్మెంట్ ఇయర్లో మొత్తం 1,60,00,000 ఆడిట్ నివేదికలు, ఇతర ఫారంలను పూరించారు. గతేడాది సంఖ్య 1.43 కోట్లు. 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు జీఎస్టీ వసూళ్లు 14.97 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో అంటే ఏప్రిల్ డిసెంబర్ 2022లో 13.40 లక్షల కోట్ల జీఎస్టీగా వసూలైంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. డేటా ప్రకారం 2023-24 మొదటి 9 నెలల్లో సగటు నెలవారీ పన్ను వసూళ్లు 1.66 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరం 2022-23లో ఇదే కాలానికి 1.49 లక్షల కోట్ల సగటు పన్ను వసూలు కంటే 12% ఎక్కువ. మే 19, 2023 సంవత్సరం చివరి నాటికి చెలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్లలో మొత్తం 97.38% బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగొచ్చాయి. ఇక 2,000 రూపాయల నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ రిజర్వ్ బ్యాంకు చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి ఈ నోట్లను మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేయొచ్చు. ఇలా వీలు కాకపోతే ప్రజలు తమ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయడానికి ఇండియా పోస్ట్ ను ఉపయోగించి ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుండి ఏదైనా ఆర్బీఐ కార్యాలయానికి 2,000 రూపాయల నోట్లను పంపించొచ్చు. కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న ఈ-కామర్స్ కంపెనీలకు భారీ ఆర్డర్లు వచ్చాయి. జొమాటో, బ్లింకిట్, స్విగ్గీ, ఫుడ్ ఇన్స్టామార్ట్ వంటి కంపెనీలు ఈ ఆర్డర్లను అందించడానికి చాలా బిజీ అయిపోయాయి. బిర్యానీ కోసం స్విగ్గీ ప్రతి నిమిషానికి 1,244 ఆర్డర్లను అందుకుంది. స్విగ్గీకి డిసెంబర్ 31న బిర్యానీ కోసం 4.8 లక్షల ఆర్డర్లు వచ్చాయి. అంటే ప్రతి నిమిషానికి 1,244 ఆర్డర్లు. ఇందులో 4వ వంతు బిర్యానీ ఆర్డర్లు హైదరాబాద్ నుంచే వచ్చాయి. ఇదిలా ఉంటే డెలివరీ పార్ట్నర్స్ ఆ రోజున సుమారు ₹1 కోటి టిప్గా స్వీకరించారు. దేశంలోని బులియన్ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. గోల్డ్ రేట్ 64,000 పైనే ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ ఎన్సీఆర్లో బంగారం ధర 64,240 రూపాయలుగా ఉంది. చెన్నైలో బంగారం ధర 64,580 రూపాయలు. ఇతర నగరాల కంటే ఇక్కడ బంగారం ధర ఎక్కువ. వెండి ధర మాత్రం 78,900గా ట్రేడ్ అవుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది జీతభత్యాల పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా అలర్ట్ పంపింది. పన్ను చెల్లింపుదారుల టీడీఎస్, సవరించిన పన్ను రిటర్న్లో చేసిన రీఫండ్ క్లెయిమ్ల మధ్య తేడా ఉంది. అందుకే ఈ హెచ్చరికను పంపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అలర్ట్ల సంఖ్య చాలా పెరిగింది. 2023 అక్టోబర్లో మైసూర్లో ప్రత్యేక యూనిట్ ని ప్రారంభించారు. ఇది రిటర్న్ల సెంట్రలైజ్డ్ మ్యాచింగ్, క్రాస్ వెరిఫికేషన్ కు సంబంధించి పనిచేస్తుంది. ఆదాయ పన్ను డిపార్ట్మెంట్ అలర్ట్ల ఉద్దేశం పన్ను చెల్లింపుదారులు తమ తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం కల్పించడమే. జనవరి నెలలో బ్యాంకులకు బంపర్ సెలవులున్నాయి. 2024 జనవరిలో 16 రోజుల పాటు బ్యాంకులు క్లోజ్ అవుతాయి. ఈ సెలవుల్లో గణతంత్ర దినోత్సవం, మకర సంక్రాంతి, ఆదివారం, శనివారం సెలవులు కూడా ఉన్నాయి. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో Money 9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం Money 9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.